వెల్కమ్ బ్యాక్. ఇక కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు జారీ చేశారు. తనపై చేసినటువంటి క్షుద్ర పూజల ఆరోపణలు పూర్తిగా నిరాధారం అంటూ కూడా పేర్కొన్నారు. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇక అదే మీడియా వేదికల ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇక లేని పక్షంలో సివిల్, క్రిమినల్ పరువు నష్టం కేసులు దాఖలు చేస్తామంటూ లీగల్ నోటీసుల్లో ఆయన స్పష్టం చేశారు. ఇక ఎంతో కాలంగా రాజకీయాల్లో మచ్చలేని పేరు తెచ్చుకున్న హరీష్ రావుపై ఉద్దేశపూర్వకంగానే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ అన్నారు న్యాయవాది. ప్రజల్లో ఆయనకున్నటువంటి మంచి పేరును చెడగొట్టాలని కుట్రతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు కావాలని ఈ దుష్ప్రచారానికి తెరతీశారంటూ నోటీసుల్లో స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, తద్వారా కరువు రావాలనే ఉద్దేశంతోనే హరీష్ రావు దేవాలయాలకు వెళ్లి క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేశారంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ న్యాయవాది తీవ్రంగా ఆక్షేపించారు. ఇక దేవుళ్లను, పవిత్రమైనటువంటి దేవాలయాలను సైతం తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం వారి సంకుచిత బుద్ధికి నిదర్శనమంటూ ఆయన మండిపడ్డారు. ఇక ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనంటూ నోటీసుల్లో స్పష్టం చేశారు న్యాయవాది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందంటూ పేర్కొన్నారు న్యాయవాది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే కక్షగట్టి బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఇలా క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తోందంటూ పేర్కొన్నారు. ఇక ఆధారాలు లేకుండా చేసినటువంటి ఈ తప్పుడు వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఏ వార్తా ఛానళ్లు, ప్లాట్ఫామ్ల ద్వారా ఈ ఆరోపణలు చేశారో అదే మాధ్యమాల ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ సందర్భంగా స్పష్టం చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా, వెబ్సైట్లు, అలాగే ప్రెస్ ఆర్కైవ్స్, ఇతర డిజిటల్ లేదా ప్రింట్ ప్లాట్ఫామ్స్ నుండి కూడా ఈ తప్పుడు వీడియోలను, పోస్టులను కూడా తక్షణమే తొలగించాలంటూ నోటీసుల్లో డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా క్షమాపణ చెప్పకపోయినా, వీడియోలు డిలీట్ చేయలేకపోయినా కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు న్యాయవాది. న్యాయస్థానంలో సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటూ, ఆ తర్వాత జరిగే పరిణామాలకు కాంగ్రెస్ నేతలే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ నోటీసుల్లో ఈ సందర్భంగా స్పష్టం చేశారు.